ఒకటి. రెండోది ఏంటంటే మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యాను. అవును. ఎర్లీ 90స్‌లో. అసలు ఎవరు లేరండి ఇండియాలో. శత్రుఘ్న సిన్హా నేనే. అసలు సౌత్ ఇండియాకి నేను స్టార్ క్యాంపెయినర్. హ్మ్. ఒక 2004 90 నుంచి 2004 వరకు 15 సంవత్సరాలు సినిమాలు లేవు. అవును. ఎంతసేపు దేశం, దేశం వాజ్పేయి నిజాయితీ. అయితే ఆ బీజేపీ ఏంటంటే నాకేం తెలీదు బీజేపీ అంటే. అది యాక్చువల్‌గా నన్ను ఎళ్ళొద్దన్నారు కొంతమంది. హ్మ్. భారతీయ జంధ్యాల పార్టీ అది. పార్టీ నీకెందుకే అది అన్నారు. ఓపెన్‌గా చెప్తున్నాను. నాకు అలా కాదండి. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను మొత్తం హిస్టరీ చదివాను నేను. చదివేటప్పుడు వాజ్పేయి ఇంత నిజాయితీపరుడు. హ్మ్. ఇతను ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది. మన దేశంలో రెండే 2 ఒకటి కులం, ఒకటి కరప్షన్. ఆ 2 లేవు ఆయనకి. అవును. ఈ మహానుభావుడొస్తే ఇంకా నేను పడ్డ శ్రమలు గుర్తించారో లేదో పక్క పెట్టను గానీ, సినిమాలు ఎప్పుడు ఎప్పుడు ఉండవు. యూ వోంట్ బిలీవ్ 15 రోజులు, 16 రోజులు ఎలక్షన్ వచ్చిందంటే అందరికి నేనే స్టార్ క్యాంపెయినర్‌ని. సో సినిమాలు నా హీరో వర్షిప్ పోయింది. హ్మ్. అది నేను చేతులారా చేసుకున్నా. ఎక్కువ సినిమాలు చేయకపోవడం నాదే కారణం. బీజేపీలోకి వెళ్ళటం చేసిన తప్పు నాదే తప్పు. హ్మ్. అర్థమైందా? మరి అక్కడితోటి ఆగానా? మళ్ళీ దీనికొచ్చా. నాకు వర్కర్స్ అంటే ఇష్టం. ఫస్ట్ ఇండియాలో నేనే ఫస్ట్. ఫెడరేషన్‌కి చైర్మన్ అయ్యాను. 24 యూనియన్‌లకి చైర్మన్ అయ్యాను. సో అయినప్పుడు ఊరుకున్నానా? ఇక మళ్ళీ దాని మీద పడ్డా. హ్మ్. వాళ్ళకి హాస్పిటల్ పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి నాకు సెంట్రల్ వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ పెట్టి అన్నీ వాళ్ళకి చేసి పెట్టా. అలా పెట్టినప్పుడు అక్కడితోటి ఆగలేదు ప్రయాణం. ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి మహానుభావుడు 68 ఎకరాలు పట్టుకొచ్చింది ఆయనే. సో నేను కాదు. అయితే ఏమైందంటే 8 సంవత్సరాలు డెవలప్‌మెంట్ లేకపోయేటప్పటికి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ జీవో దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. దేర్ ఈస్ నో డెవలప్‌మెంట్. దే కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఆయన ఏం చేశాడంటే మీ సినిమాలకి ఇంకా దూరంగా ఇస్తాను. ఇప్పుడు నాకు అది ప్రైమ్ ఏరియా అయింది తీసేసుకుంటా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. అప్పుడు అప్పటికే నేను వాళ్ళకి చైర్మన్‌గా ఉన్నాను. నేనేంటో వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ వెళ్ళిపోయి లేదంటే ఒకసారి అవకాశం ఇవ్వండి సరే మంచోడిని పెట్టుకోండి 1 ఇయర్ టైమ్ ఇస్తాను మీకు అన్నాడు ఓకే. చంద్రబాబు నాయుడు గారు. 15 మంత్స్ 16 మంత్స్ ఇచ్చి. అంటే నా పేరు చెప్పారు. నాకు తెలీదు అసలు అది. హ్మ్. ఆయన సినిమా హీరో ఆయన ఎందుకే పెట్టుకుంటారు లీడర్ని పెట్టుకున్నాను. ఎవరు అక్కర్లేదు ఆయన ఉంటే మాకు వస్తుంది సార్ అని నా పేరు చెప్పారు. అసలు నాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు నాకు ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. శివకృష్ణ పిఎస్సి కమిటీ చైర్మన్ అని చెప్పేసి. ఏంటి ఇలా చేశారు నేను ఇప్పటికే నేను దెబ్బతినేసాను ఇటు రాజకీయాల్లోకి వెళ్ళి నాకు సినిమాలు లేకుండా పోతున్నాయని అంటే ఏమైనా చేయాలని అప్పుడు 2 ఇయర్స్ కరెక్ట్ 15 మంత్స్ 16 మంత్స్ డబ్బులు లేవు. నేనే కొద్దిగా ఖర్చు పెట్టుకుని పెట్రోల్ కానీ ఇట్లా కానీ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 మొత్తం పర్మిషన్ తెచ్చా 68 ఎకరాలు మళ్ళీ వెనక్కి తెచ్చా. బా! నా లైఫ్లో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటే 68 ఎకరాలు ప్రభాకర్ రెడ్డి గారు తెచ్చింది వెళ్ళిపోతుంటే హ్మ్. దాన్ని పట్టుకొస్తే అప్పుడు నేను మళ్ళీ సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను ఈలోపు. అవును. అక్కడ బిజీగా ఉన్నాను. అదొక నా సినిమాలకి అన్ని ఆటంకం. అక్కడికి వెళ్తే 15 రోజులు కానీ రూల్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు ఎప్పుడైనా చూసిస్తారు. అది ముందు మార్చేసి ముందే చెప్పా. లంచం ఎవరు తీసుకుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తా. 2 మంత్స్ టైం ఇస్తున్నాను. 3 మంత్స్ అవ్వకపోతే ఇక నా విశ్వరూపం చూస్తారు. సో సెన్సార్ బోర్డ్‌లో గూడా లంచం నడుస్తుందా? అసలు లంచాలు లేకపోతే సెన్సార్ బోర్డే లేదు. అవునా? గారం. ఇప్పుడు ఒక నిర్మాత ఉన్నాడండి. సినిమా రిలీజ్‌కి వచ్చేటప్పటికి మంగళసూత్రం కూడా మిగలదు వాడి దగ్గర. పాత చిన్న నిర్మాతలు. అక్కడ ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉండవు పాపం వాళ్ళ దగ్గర. అక్కడ డబ్బులు అడుగుతారు వాళ్ళు. ఆ! డబ్బులు అడుగుతారు. అది నాకు తెలుసు. నేను నిర్మాతగా డబ్బులు ఇచ్చానుగా. నేను 5 సినిమాలు నిర్మాతగా నేను లంచాలు ఇచ్చానుగా. హ్మ్. ముందే చెప్పాను. ప్రతి ఇన్ అండ్ ఔట్ నాకు తెలుసు. జాగ్రత్త తోలు తీసేస్తా. అక్కడి నుంచి మొదలెట్టా. 15 రోజులది వారం రోజులు, వారం రోజులది 5 రోజులు, 5 రోజులది 2 రోజులు, 2 రోజులది ఒక రోజుకి తీసుకొచ్చేసాను సర్టిఫికేట్. ఇండియాలో ఫస్ట్ టైమ్ ఈ టెస్ట్ అది. ఒక్క రోజులో వస్తే యెస్. సెన్సార్ సర్టిఫికేట్ ఒక్క రోజులో అయినా నేను ఇచ్చేస్తా సర్టిఫికేట్.